వెల్కమ్ టు ఐ న్యూస్. వెనిజులా ఆపరేషన్ లో అమెరికా కేవలం అధ్యక్షుడినే కాదు, ఆయన వెనుక ఉన్న అసలు శక్తిని కూడా బంధించింది. ఆమె సిలియా ఫ్లోరెస్. వెనిజులా ఫస్ట్ లేడీ మాత్రమే కాదు, మదురో నేర సామ్రాజ్యంలో ఆమె ఒక కీలక భాగస్వామి అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. నికోలస్ మదురో ప్రతి అడుగులోనూ నీడలా ఉంటూ ఆయన రాజకీయ వ్యూహాలను నడిపించిన ఈ ఫస్ట్ కంబాటెంట్ ప్రస్థానం ఏంటి, ఆమెపై ఉన్న తీవ్రమైన డ్రగ్స్ అవినీతి ఆరోపణలేంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఈ వెనిజులా పవర్ కపుల్ కథను చూద్దాం. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకుడి భార్య కాదు, ఆమె ఒక వ్యూహకర్త, ఒక పోరాట యోధురాలు, అమెరికా దృష్టిలో ఒక హై వాల్యూ టార్గెట్. నికోలస్ మదురో ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కన గైడింగ్ ప్రెసెన్స్ లా ఉండే సిలియా ఫ్లోరెస్ వెనిజులా రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన మహిళ. అమెరికా సైన్యం మదురోను అదుపులోకి తీసుకున్నప్పుడు ఆమెను కూడా విడిచిపెట్టలేదు, ఎందుకంటే మదురో చేసే ప్రతి నేరంలో ఆమె పాత్ర ఉందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. సిలియా ప్రస్థానం 1990లలోనే మొదలైంది. ఒక లాయర్ గా ఆమె హ్యూగో చావెజ్ ను జైలు నుంచి విడిపించేందుకు అలు పెరగని పోరాటం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో వేగంగా ఎదిగి నేషనల్ అసెంబ్లీకి నాయకత్వం వహించారు. చావెజ్ మరణం తర్వాత మదురో అధికారంలోకి రాగానే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వెనిజులా ప్రభుత్వం రూపొందించిన ప్రచార చిత్రాల్లో వీరిద్దరూ సూపర్ మస్టాచ్ సిలిటా అనే సూపర్ హీరోలుగా వైట్ హౌస్ నుంచి వచ్చే సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటున్నట్లు చూపించేవారు. కానీ ఈ సూపర్ హీరో ఇమేజ్ వెనుక ఒక నల్లటి నిజం ఉంది. ఈ వారం అమెరికా విడుదల చేసిన అభియోగ పత్రం ప్రకారం 2007లో వెనిజులా యాంటీ డ్రగ్ అధికారికి భారీగా లంచం ఇచ్చే కుట్రలో ఆమెకు $100,000 అందాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు 2015లో అమెరికా జరిపిన ఒక డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో స్వయాన ఆమె మేనల్లులు పట్టుబడ్డారు. దాదాపు 800 కిలోల కొకైన్ డీల్ ద్వారా వచ్చే డబ్బును ఆమె రాజకీయ ప్రచారానికి వాడాలని ప్లాన్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. మదురో ఎప్పుడూ తన భార్యను సమర్థిస్తూనే ఉండేవారు. ఆమె చేసిన ఏకైక నేరం నా భార్య కావటమే అని అమెరికా ఆంక్షలపై గతంలో మండిపడేవారు. కానీ అమెరికా మాత్రం ఆమెను కేవలం ఒక భార్యగా చూడటం లేదు, ఒక నేరపూరిత కుట్రలో కీలక సూత్రధారిగా చూస్తోంది. దశాబ్దాల పాటు కలిసి అధికారాన్ని అనుభవించిన ఈ జంట ఇప్పుడు అమెరికా జైలులోనూ అదే విధిని పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యం గుండెల్లో నిద్రపోయిన ఈ పవర్ కపుల్ కథ ఇప్పుడు విచారణ గదిలోకి చేరింది.